ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగానికి భిన్నంగా వివరిస్తున్నటువంటి తీరు మీద గాని, ఆ తర్వాత రాబోయేటటువంటి ప్రమాదం మీద సరిగ్గా అర్థం కాక కొన్ని సామాజిక తరగతులకు సంబంధించినటువంటి సంఘాలే, నాయకులే బీజేపీకి మద్దతు ఇస్తూ, బీజేపీ విధానాలకు మద్దతు ఇస్తూ ఓట్లేయమని చెప్పి ప్రచారం చేసేటటువంటి స్థితి పెరిగింది. సరైనటువంటి పద్ధతుల్లో మనం ఆలోచించకపోతే మనమే మన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసుకొని మన హక్కుల్ని కాల రాసుకునేటటువంటి పరిస్థితికి వాటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని మనం వివరించాల్సి ఉంటుంది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అది రాజ్యాంగాన్ని అమలు చేయడం అనే దానికంటే అది హిందుత్వ ఎజెండాను అమలు చేయాలనేటటువంటి లక్ష్యంతో వచ్చింది. అది హిందుత్వ ఎజెండాను అమలు చేయాలనేటటువంటి లక్ష్యానికి ఆ రాజ్యాంగం భిన్నంగా ఉంది, ఆటంకంగా ఉంది. అందుకని ఆ రాజ్యాంగాన్ని మార్చాలనేటటువంటి ప్రయత్నం అది చేస్తుంది. అందుకని ఆ ప్రయత్నం అనే దానికి మనం వ్యతిరేకంగా నిలబడి సామాజిక తరగతులు కూడా సంఘటితమై దాన్ని వ్యతిరేకించేటటువంటి ప్రయత్నం చేయకపోతే మన రాజ్యాంగంలో మనకు వచ్చినటువంటి కనీస హక్కులు భవిష్యత్తులో ఆ హక్కులు కూడా లేకుండా పోతాయి. వాస్తవానికి రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనుకున్నటువంటి విషయాలు అందులో చాలా విషయాలు రాలేదు. ఉన్న హక్కుల్ని ఇప్పుడు కోల్పోయే పరిస్థితి వచ్చింది. రాజ్యాంగానికి సంబంధించి ఇప్పుడు 3 రకాల సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు రాజ్యాంగంలో ఉండేటటువంటి దానికి భిన్నమైనటువంటి వాదనలు చేసేటటువంటి శక్తులు అధికారులకు వచ్చారు. రాజ్యాంగం చట్టం ముందు అందరు సమానమే, అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి అంటే అట్లా ఉండదు అని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఉంటున్నారు. కుల వ్యవస్థ ఉండకూడదు అని చెప్పి అంటే కుల వ్యవస్థ ఉండాలి, ఎవరి కులం పని వాళ్ళే చేయాలని చిరంజీవి స్వామి ఓపెన్ గా మాట్లాడుతున్నాడు. చిరంజీవి స్వామి కుల వ్యవస్థ ఉండాలి, ఎవరి కులం పని వాళ్ళే చేయాలంటే ఆయన తీసి జైల్లో పెట్టడం లేదు. వాస్తవానికి జైల్లో పెట్టాలి చిరంజీవి స్వామిని. అది రాజ్యాంగానికి భిన్నం, చట్టానికి భిన్నం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు పెట్టి అక్కడ ఉండేటటువంటి చిరంజీవి స్వామిని నాటి రోడ్డు మీద ఈడ్చుకుంటూ వచ్చి జైల్లో పడేయాలి. చెంచల కూడా జైల్లో వేయడం లేదు. కుల వ్యవస్థ ఉండాలంటాడా? కుల వ్యవస్థ ఉండాలంటే ఎవరి కులం కింద ఉండాలి, ఎవరి కులం పైన ఉండాలి. కులాలు ఉండాలనేటటువంటిది ఉంటే మనం అనగారినటువంటి కులాలుగా ఉండాలని, నీవు కులం తక్కువ వాడిగా, అంటరాని వాడిగా, ఊరికి దూరంగా, గుడికి దూరంగా, బడికి దూరంగా, హక్కులు లేకుండా, పాలకుడు కాకుండా, ప్రజాప్రతినిధి కాకుండా సేవకుడిగా ఉండాలనేటటువంటి విషయాన్ని బహిరంగంగా మాట్లాడుతున్నాడు. మన సామాజిక తరగతులు కూడా అంత రియాక్ట్ కావడం లేదు. నీవు ఎట్లా అంటావు అని చెప్పే పరిస్థితి లేదు. అది మతం ముసుగులో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంటుంది. మరోవైపు ఈ కుల వ్యవస్థ అనేటటువంటిది రాజ్యాంగం స్త్రీకి అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలంటే స్త్రీ వంటింటికి పరిమితం కావాలా, స్త్రీ బయటికి రాకూడదు. బయటికి పోతే అత్యాచారాలు జరుగుతున్నాయి. కొన్ని సంఘటనలు జరిగి బయటకు పోతే పురుషుడు అత్యాచారాలు జరుగుతుంటే పురుషుడు సపోర్ట్ లేకుండా ఎందుకు పోతున్నారు అని బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కొన్ని దగ్గర మహిళల్ని సామూహిక అత్యాచారం చేసి హత్య చేస్తే బీజేపీ నాయకులు అంటున్నారు అత్యాచారం చేస్తే సహించితే సరిపోతుంది కదా, చంపకుండా ఉంటారు కదా అని చెప్పి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి అలాంటి రాజ్యాంగం కావాలా? అలాంటి హిందుత్వ ఎజెండా కావాలా? స్త్రీకి కూడా సమానమైనటువంటి హక్కు ఉండాలి, వాళ్ళకి రక్షణ కావాలి అని చెప్పి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి రాజ్యాంగం అంటుంటే, నువ్వు అత్యాచారం చేసి హత్య చేసేటటువంటి పరిస్థితి వస్తే అత్యాచారాన్ని సహించు అని చెప్పేటటువంటి బీజేపీ నాయకులు పాలకులుగా ఉండే వ్యవస్థ ఉంటుంది. అన్నప్పుడు స్త్రీలకు ఏం జరుగుతుంది రేపు వచ్చేటటువంటి సమాజంలో? ఈ అనగానేటువంటి కులాలకు ఏం జరుగుతుంది అనేటటువంటి విషయం చెప్పాలి. అట్లాగే ఈ దేశంలో ఒకే భాష ఉండాలంటారు వాళ్ళు. అనేక రకాల భాషలు ఉన్నాయి, అనేక రకాల భాషలు మాట్లాడుకుంటున్నాం, కానీ ఒకే భాష ఉండాలా? మిగతా భాషలంతా కూడా రద్దు కావాలా? ఒకే భాష అంటే అది హిందీ ఉండాలా, లేదా తర్వాత సంస్కృతం ఉండాలా? మరి తెలుగు ఏమైపోవాలా? కన్నడ ఏమైపోవాలా? తమిళం ఏమైపోవాలా? మలయాళం ఏమైపోవాలా? ఇతర భాషలు ఏమైపోవాలా? 22 అధికారిక భాషలు ఉన్నాయి, ప్రజల వాడుకునే భాషలు ఇంకా అత్యధికంగా ఉన్నాయి. మరి ఒకే భాష ఉండాలంటే ఒప్పుకుంటామా మనం? ఒకే భాష ఉండాలనేది బీజేపీ విధానం. ఒకే భాష కాదు కదా, అనేక భాషలు ఉన్నాయి. ఆ భాషలన్నీ కూడా వాళ్ళు వాడుకుంటారు, మాట్లాడతారు, వాటిని కూడా అభివృద్ధి చేసుకోవడం అనేటటువంటిది ఒకవైపు నడుస్తుంటే రాజ్యాంగం అవి అవసరం లేదు, ఒకే భాష ఉండాలంటారు. ఒకే చట్టం ఉండాలంటది ఈ దేశంలో, అది మనవాదం ఉండాలంటుంది. మరి ఒకే చట్టం ఉండాలంటే, మనవాదం ఉండాలంటే మనం ఒప్పుకుంటామా? ఆ ఒప్పుకోవాలనేటటువంటిది బీజేపీ. ఒకే భాష ఉండాలి, ఒకే చట్టం ఉండాలి, ఒకే మతం ఉండాలి. అనేక మతాలు ఉన్నాయి ఇక్కడ. ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వాళ్ళు పూజించుకునేటటువంటి హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం ప్రకారం. కానీ ఆ రకంగా ఉండడానికి వీల్లేదంటుంది. ఒకే మతం ఉండాలంటుంది, అది హిందూ మతమే ఉండాలంటుంది. ఇస్లాం ఉండకూడదు, క్రిస్టియన్ మతం ఉండకూడదు. ఇప్పుడు బౌద్ధాన్ని గురించి అనట్లేదు, తర్వాత అది కూడా అంటారు. ఒక హిందుత్వమే ఉండాలా, హిందూ మతమే ఉండాలి, ఒకే భాష ఉండాలా, ఒకే మతం ఉండాలా, ఒకే చట్టం ఉండాలా, వాటికి అనుగుణంగానే ఈ వ్యవస్థ అంతా కూడా ఉండాలా అనేటటువంటి అంశాలు అది తీసుకురాబోతుంది. అది రాజ్యాంగానికి ఎదురవుతున్నటువంటి సవాళ్ళు. ఈ దేశంలో ఉండేటటువంటి రాజ్యాంగానికి భిన్నమైనటువంటి విషయాల్ని అది
ఓట్ల ద్వారా రకరకాల పద్ధతుల్లో మతం ముసుగులు, డబ్బుల ముసుగుల్లో, కార్పొరేట్ సంస్థల అండదండలతోన అధికారంలోకి వచ్చి ఈ వ్యవస్థనంతా కూడా ఆ రూపంలో వెనుకకి నడపాలనేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందుకని ఒకే భాష, ఒకే మతం, ఒకే చట్టం, ఒకే పార్టీ ఉండాలంటది. ఇక మిగతా పార్టీలు ఉండకూడదు అంటుంది, మిగతా ప్రభుత్వాలు ఉండకూడదు అంటుంది కదా. ఇప్పటికే తనకు భిన్నమైనటువంటి ప్రభుత్వాలు అంటే కూల్చేస్తుంది. సిబిఐ పనిచేస్తుంది, ఈడీ పనిచేస్తుంది, అనేక రకాల సంస్థలంతా కూడా తనకు వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వాలు కూల్చేస్తుంది. గవర్నర్లు దానికి భిన్నంగా ఉంటారు. న్యాయస్థానాలు తనకే అనుకూలంగా ఉండేటట్టుగా న్యాయస్థానాన్ని మార్చుకున్నది. ఎన్నికల కమిషన్ తనకు అనుకూలంగా ఉండే పద్ధతిని తెచ్చుకున్నది. ఎన్నికల కమిషన్ తను చెప్పినట్టుగా, న్యాయ వ్యవస్థ తను చెప్పినట్టుగా, రాజ్యాంగ సంస్థలు తను చెప్పినట్టుగా. ఇక ఎక్కడ ఉంటుంది మనకు రక్షణ? తీర్పులు అయోధ్యకు అనుకూలంగా తీర్పులు ఇస్తారు రామాలయం కట్టమని.